అప్డేట్స్ చూద్దాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 40 చోట్ల మరోసారి సోదాలు నిర్వహించింది. బెంగళూరు, చెన్నై, ఏపీలోని నెల్లూరులో తనిఖీలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని రాయదుర్గం, దోమలగూడ సహా పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరిపారు. దోమలగూడ శ్రీ సాయికృష్ణ రెసిడెన్సీలో ఉన్న గోరంట్ల అసోసియేషన్స్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. ఢిల్లీకి చెందిన ఈడీ అధికారుల ఆధ్వర్యంలో 25 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేశారు. మరొకవైపు ఢిల్లీలో వైసీపీ ఎంపీ మాగుంట ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. లోధి రోడ్లో ఉన్న 95వ నంబర్ బంగ్లాలో తనిఖీలు కొనసాగాయి. దీంతో పాటు నెల్లూరులోని రాయాజీ వీధిలో ఆయన నివాసంలోనూ సోదాలు జరిపారు. మాగుంట ఇంటి వద్ద ఎవరిని రానీయకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ అధికారులు ఇప్పటికే హైదరాబాద్ లో 2 సార్లు తనిఖీలు నిర్వహించారు. గతంలో కోకపేటలోని రామచంద్ర పిళ్ళై నివాసంలో, నానక్రామ్గూడలోని రాబిన్ డిస్టిలరీస్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. రాబిన్ డిస్టిలరీస్, రాబిన్ డిస్ట్రిబ్యూషన్స్ ఎల్ఎల్పీ పేరుతో రామచంద్ర పిళ్ళై కంపెనీలు నిర్వహిస్తున్నారు. తన సంస్థలో అభిషేక్ పోయిన్పల్లి, గండ్ర ప్రేమ్ సాగర్ రావును డైరెక్టర్లుగా ఆయన నియమించుకున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి హైదరాబాద్ లో ఈడీ సోదాలు నిర్వహించింది. అయితే ఈ సోదాలపై ఈడీ ఎలాంటి అధికారిక సమాచారాన్ని వెల్లడించలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఈడీ అధికారులు తనకు నోటీసులు జారీ చేసినట్టు వచ్చిన వార్తలపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తనకెలాంటి నోటీసు రాలేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో కూర్చొని కొందరు కావాలని మీడియాను తప్పుదో పట్టిస్తున్నారని ఆరోపించారు. మీడియా సంస్థలు తమ సమయాన్ని నిజాల్ని చూపించేందుకు ఉపయోగించాలని ట్విట్టర్లో కోరారు. టీవీ వీక్షకుల విలువైన సమయాన్ని ఆదా చేసేందుకు తనకెలాంటి నోటీసులు రాలేదని స్పష్టం చేయదలుచుకున్నానంటూ కవిత ట్వీట్ చేశారు. శనివారం జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది నుంచి సెప్టెంబర్ 17 ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఇవాళ తిరంగా ర్యాలీ చేపట్టింది. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్ సోమాజిగూడ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు రాష్ట్ర ప్రభుత్వం బైక్ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో మంత్రులు మహ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హోంమంత్రి మహ్మద్ అలీ మాట్లాడారు. ఎందరో త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్ర్యం సిద్ధించింది అన్నారు. నిజాం పాలనలో కాసిం రజ్వీ లాంటి వారు వ్యతిరేకించిన ఉద్యమాల ఫలితంగానే తెలంగాణ భారత్ లో విలీనమైందని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యత వజ్రోత్సవ కార్యక్రమాలు నిర్వహించింది. స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ విలీనమైన రోజును ఘనంగా జరుపుకుంటున్నామని, ఆనాటి పోరాట వీరుల త్యాగాలు మరవలేనివని గుర్తు చేసుకున్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా సిరిసిల్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ దార్శనికత వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఆంధ్రలో కలపవద్దని తెలంగాణ సమాజం ఆనాడే వ్యతిరేకించింది అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి అద్భుతంగా జరుగుతోందన్నారు. నేతన్నలకు 5 లక్షల రూపాయల బీమా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే అన్నారు మంత్రి కేటీఆర్. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తున్నామని, కుల మతాల పేరుతో చిచ్చు పెట్టే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. అదే ముస్లిము ఆయనతో మళ్ళీ పంచాయతీ పెట్టాలి, ఏదో ఒకటి చేసి తాకట్లు పెట్టి 4 ఓట్లు వేయించుకోవాలనే చిల్లర మాటలు తప్ప, చిల్లర ఆలోచనలు తప్ప కొత్తదేమీ లేదు. అందుకే నేను మిమ్మల్ని కోరేది, మనం సమైక్యతా దినోత్సవం అని ఎందుకంటున్నామంటే అందరూ కలిసి మెలిసి ఉండాలని మనం అంటున్నాం. వాళ్ళేమంటున్నారు, కలిసి ఉండద్దు, పాత పుండ్లు తవ్వుకోవాలి, పాత గాయాలు కెలుక్కొని హిందువులు ముస్లింలు కలిసి ఉంటే మా రాజకీయం నడవది, మా ఓట్లు రావు. కాబట్టి బరాబర్ హిందూ ముస్లిం పంచాయతీ పెట్టాలని వాళ్ళు అంటారు. మేమేమంటున్నాం, అన్నదమ్ముల్లా కలిసి ఉందాం, సంక్షేమం చేసుకుందాం, అభివృద్ధి చేసుకుందాం, మంచి పనులు చేసుకుందాం, ముందుకు పోదాం, భవిష్యత్తులోకి చూద్దాం. గతంలోకి చూస్తే ఏం రాదు, భవిష్యత్తులోకి చూస్తే మన పిల్లలకు కొలువులు వస్తాయి, భవిష్యత్తులోకి చూస్తే మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది, భవిష్యత్తు వైపు దృష్టి సారిస్తే, ప్రభుత్వాలు చక్కగా పనిచేస్తే చక్కటి పరిణామాలు జరుగుతాయి, భారతదేశం ఒక ఎదిగిన దేశం అవుతుంది. ఆ దిశగా మేము ఆలోచన చేస్తా ఉన్నాం.
హైదరాబాద్ విమోచన ఉత్సవాలను భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 17 వరకు హైదరాబాద్ విమోచన ఉత్సవాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ వేడుకలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన 1300 మంది కళాకారులు ప్రదర్శన ఇస్తారని చెప్పారు. నిజమైన దేశ చరిత్రను భావితరాల ముందుంచే ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తోందన్నారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ విమోచన దినోత్సవాలను, హైదరాబాద్ లిబరేషన్ డే ఉత్సవాలను భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమాలు రేపు కేంద్ర ప్రభుత్వ హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు ప్రారంభిస్తారు. వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 17 వరకు ఒక సంవత్సరం పాటు నిర్వహించాలని భారత ప్రభుత్వము నిర్ణయించింది. నిజాం వ్యతిరేక పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల యొక్క స్మృతి కేంద్రాలను బీజేపీ నేతలు సందర్శిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా జైలును మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నేతలు సందర్శించారు. సెప్టెంబర్ 17 తెలంగాణ సమైక్యత దినం కాదని విమోచన దినమని విశ్వేశ్వరరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ రాజకీయాల కోసం ఉత్సవాల పేర్లు మారుస్తున్నారని ఫైర్ అయ్యారు. ఉద్యోగాలను భయపెట్టి బలవంతంగా సమైక్యత ఉత్సవాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ వల్ల, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల మొత్తం యావత్ తెలంగాణ కూడా ఎట్లయితే కర్ణాటక, మహారాష్ట్ర సంబరాలు చేసుకుంటుందో ఈరోజు మొట్టమొదటిసారి తెలంగాణ కూడా సంబరాలు చేసుకుంటున్నది. కానీ బీజేపీ పార్టీ మాత్రము 25 ఏళ్ళ సంధి ఈ సంబరాలు చేసుకుంటున్నది. కానీ ప్రభుత్వం గుర్తించలేదు. అంటే ఆ రోజు అంటే ఆంధ్ర ప్రభుత్వం ఉండొచ్చు, కానీ మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కూడా గుర్తించలేదు. అది కొంచెం బాధాకరంగా ఉన్నది. సెప్టెంబర్ 17 నేపథ్యంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్లపై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని ఓవైసీ ఆరోపించారు. ఖాసీం రజ్వీతో మజ్లిస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు మాటిమాటికి నిజాం పాలకులకు విమర్శిస్తూ తెలంగాణ ప్రజలను విభజించే ప్రయత్నం చేస్తున్నారని ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. చారిత్రక ఉస్మానియా యూనివర్సిటీ లోగోలో హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఉపనిషత్తులను ప్రస్తావించారని ఆయన గుర్తు చేశారు. భారతదేశంలో పూర్వ హైదరాబాద్ రాష్ట్రం విలీనమై 75 ఏళ్లు అయిన సందర్భంగా దేశవ్యాప్త సమైక్యత దినోత్సవ వేడుకలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ చంద్రాయణగుట్టలోని మసీద్ నుంచి తీగలకుంట వరకు తిరంగా బైక్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. తర్వాత మజ్లిస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో కలిసి ఆయన మసీద్ ఏ అబూబకర్ వద్ద శుక్రవారం ప్రార్థనలు చేశారు. యూనియన్ ఆఫ్ ఇండియాలో హైదరాబాద్ రాష్ట్రం విలీనమైన వార్షికోత్సవం సందర్భంగా మజ్లిస్ పార్టీ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పాటిస్తోంది. के ऊपर एक निशान है, देखो आप, वो बोलेंगे यहां तक पानी आ गया था। सिद्धियंबर बाजार में मस्जिद है, जाकर देखो आप। तो उसके बाद महबूब अली पाशा को हमारे ब्राह्मण भाइयों ने कहा कि महबूब अली पाशा आप मूसा नदी में उतरिए, और जो हमारे आलाजाद केंदू भाई जो जनेऊ पहनते हो, कहीं वो तागा पहनकर आप नदी में कुछ उसको पेश करिए। महबूब अली पाशा वो भी किए। दोनों अमित शाह ये भी तो बोलो कला पा रहे हैं। मस्जिद के ऊपर एक निशान है। తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘేలా అన్నారు. ఇవాళ ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ తో శంకర్ సింగ్ వాఘేలా సమావేశమయ్యారు. సుమారు 5 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. జాతీయ రాజకీయాలతో పాటు తెలంగాణ సాధించిన ప్రగతిపై ఇరువురు చర్చించారు. కేంద్రంలో మోదీ అనుసరిస్తున్న పాలనా విధానంపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ నాయకత్వం దేశానికి ఎంతో అవసరమని, క్రియాశీల పాత్ర పోషించవలసిన అవసరం ఉందని శంకర్ సింగ్ వాఘేలా అన్నారు. కేసీఆర్ ను జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆయన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వచ్చిన డోకా ఏమీ లేదని సీఎం జగన్ అన్నారు.
ఏపీ అసెంబ్లీలో పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతి అంశంపై చర్చ జరిగింది. తప్పుడు కేసులతో కొన్ని శక్తులు పథకాలను అడ్డుకుంటున్నాయని సీఎం జగన్ అన్నారు. 98.4% హామీలు అమలు చేసిన ప్రభుత్వంగా నిలిచామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగున్నా ఓ దొంగల ముఠా దుష్ప్రచారం చేస్తుందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై సీఎం జగన్ మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రాష్ట్రం బాగోలేదని, అన్ని రకాలుగా రాష్ట్రం ఇబ్బందుల్లో పడిపోయిందని చంద్రబాబు నాయుడు ఆయనతో పాటు ఉన్న ఒక బ్యాచ్ దోచుకో పంచుకో తినుకో అని ఒక దొంగల ముఠ ఒకటి ఉంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడుతో పాటు కలిసి అదొక పెద్ద బ్యాచ్. పవన్ కళ్యాణ్ కూడా దత్తపుత్రుడు కూడా అంతో ఎంతో దానికి తోడుగా ఉంటాడు అధ్యక్ష. ఉజ్బెకిస్తాన్ లో జరుగుతున్న షాంఘై కోఆపరేటివ్ సంస్థ SCO సదస్సుకు భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా హాజరయ్యారు. సదస్సు నేపథ్యంలో ఇరువురు నేతలు సమావేశమయ్యారు. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రను దృష్టిలో ఉంచుకుని ఇది యుద్ధాల శకం కాదంటూ పుతిన్ కు మోదీ హితవు చెప్పారు. దీనిపై స్పందించిన పుతిన్, ఉక్రెయిన్ అంశంలో భారత్ ఆందోళనలను మేం అర్థం చేసుకోగలమని బదిలిచ్చారు. ఈ సంక్షోభాన్ని వీలైనంత త్వరగా ముగించేందుకు ప్రయత్నిస్తున్నామని పుతిన్ చెప్పుకొచ్చారు. ఫిబ్రవరి 24న రష్యా బలగాలు ఉక్రెయిన్పై దాడులు మొదలుపెట్టాక మోదీ, పుతిన్ ముఖాముఖి సమావేశం కావడం ఇదే ప్రథమం. ఈ సమావేశంలో ఇరువురు ద్వైపాక్షిక అంశాలపైన, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైన చర్చలు జరిపారు. అంతకుముందు SCO సదస్సుకు హాజరైన ఆయా దేశాల అధినేతలు గ్రూప్ ఫోటోలకు పోజులిచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఇద్దరూ పక్కపక్కనే నిల్చున్నా కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోలేదు. దీనిపై మిగతా దేశాల అధినేతలు విస్తుపోయారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను, తెలంగాణ రాష్ట్ర మంత్రులను, వివిధ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరును టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్నారు. తాను ఇంకా అసెంబ్లీలో అడుగు పెట్టలేదని, అప్పుడే తనపై 14 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అప్పుడే భయం పట్టుకుందని షర్మిల విమర్శించారు. ఈ షర్మిల ఇంకా అసెంబ్లీలోకి అడుగే పెట్టలేదు. కేసీఆర్ కు, టీఆర్ఎస్ పార్టీకి భయం పుట్టుకుంది. వైఎస్ షర్మిల అనే నేను ఇంకా అసెంబ్లీలోకి అడుగే పెట్టలేదు, కానీ వైఎస్ షర్మిల పేరు మాత్రం అసెంబ్లీకి చేరింది. ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కలిసి నా మీద కంప్లైంట్ చేశారంట అసెంబ్లీ స్పీకర్. ఏమని కంప్లైంట్ చేశారు? ఎక్కడికి పోయినా వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ అవినీతి గురించి మాట్లాడానని, ఏ ఎమ్మెల్యేల గురించి అయితే నేను ఆ నియోజకవర్గంలో విన్నానో అదే విషయాలు వాళ్ళు గుబ్బు కబ్జాలు చేశారని, వాళ్ళు దౌర్జన్యాలు చేశారని, వాళ్ళు మాఫియాలు చేశారని, వాళ్ళు ప్రజల గొంతును నొక్కుతున్నారని, పోలీసులను పనోళ్ళలాగా వాడుకుంటున్నారని, అక్రమంగా డబ్బులు సంపాదించుకుంటున్నారని, ఏ నియోజకవర్గానికి పోతే ఆ నియోజకవర్గంలో ఇలాగే మైకు పట్టుకొని నేను మాట్లాడానని ఫిర్యాదు చేశారు ఈ ఎమ్మెల్యేలు. పేదరిక నిర్మూలనే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. స్థానిక బస్ డిపో నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రేపటితో రాచరిక పాలన నుంచి విముక్తి పొంది 75 ఏళ్లు గడిచింది అన్నారు మంత్రి హరీష్. చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని చెప్పారు. 3 రోజుల పాటు నిర్వహించే వజ్రోత్సవాలు ఘనంగా జరుపుకోవాలని మంత్రి హరీష్ రావు సూచించారు. ఎంతో సంతోషం కలుగుతా ఉంది. ఇదే మనం ఇలా స్వాతంత్రం వచ్చింది కనుక, ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నాం కనుక, మన రాచరిక వ్యవస్థ నుంచి బయటపడ్డం కనుక, స్వేచ్ఛ వాయువులు పీల్చినాం కనుక ఇవాళ ఇంత అద్భుతమైనటువంటి ప్రగతిని మనం సాధించుకోగలుగుతా ఉన్నాం. ఇదే ఐక్యతతో పోదాం. కులాలకు, మతాలకు అతీతంగా అందరము అన్నదమ్ములాగా కలిసిందాం. ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసి ప్రజలందరం కూడా ఐక్యతతో ఇంకా అభివృద్ధిలో ముందుకు చూసుకొని పోవాలి. ఇవాళ ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం ఒకటే, పేదలు లేని, ఆకలి లేని, తారతమ్యాలు లేని ఒక తెలంగాణ కావాలన్నదే ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఎవరు అన్నానికి ఇబ్బంది పడద్దు, ఎవరు ఆకలితో ఉండద్దు, పని లేకుండా ఎవరు ఉండద్దు, పేదలకు ధనికులకు మధ్య తారతమ్యత తగ్గాలన్నదే మన ముఖ్యమంత్రి గారి పట్టుదల. ఆ దిశగా మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెండ్ అయ్యారు. స్పీకర్ పోడియం దగ్గరకు దూసుకువెళ్లిన టీడీపీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. టీడీపీ సభ్యుల నిరసనతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో వీరిని స్పీకర్ 1 రోజు పాటు సస్పెండ్ చేశారు.
టీవీ ద్వారా పబ్లిక్ కు రాజకీయం చేయాలని చెప్పి ఆలోచన అధ్యక్ష. ఇది చాలా ముఖ్యమైన డిబేట్ అధ్యక్ష. ఈరోజు ఈ విధమైన వాళ్ళు నవ్వుకుంటూ ఆడుకుంటూ వాళ్ళు చూడండి అధ్యక్ష, నవ్వుకుంటూ ఆడుకుంటూ ఎకిలించుకుంటూ వాళ్ళు చేస్తున్న నిరసన అధ్యక్ష. అండర్ సబ్ రూల్ 2 of Rule 340 I request that the following members may be suspended from the service of the House for today: Shri Gandalam Ashok, Shri Kinjara Bachchan Naidu, Srimati Adireddy Bhavani, Shri Goranta Buchaya Chaudhary, Shri Nimakayala Chinnarajappa, Shri Gana Venkatreddy Naidu, Shri V. Jogeshwar Rao, Shri Payyavali Kesav, Shri Velagapudi Ramakrishna Babu, Shri Nimmala Rama Naidu, Shri Mantana Ramaraju, Shri Gottipati Ravikumar, Shri Anagani Satyaprasad, Shri Dolla Shri Bala Veeranjanaya Swami. వచ్చే అకాడమిక్ సంవత్సరం నుంచే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగిస్తామని, విశాఖలో పెట్టబోయే రాజధాని కోసం 1 సెంటు ప్రైవేటు భూమి కూడా తీసుకోమని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీ మొదటి స్థానంలో ఉందని, కేంద్రం ఇచ్చిన ర్యాంకింగ్ లో మొదటి స్థానంలో ఏపీ నిలిచిందని అన్నారు మంత్రి. విశాఖపట్నంలో జరిగే లావాదేవీల్లో తప్పే ఉందని, రానున్న కాలంలో పరిశ్రమలపై పెట్టబోయే పెట్టుబడులపై చర్చించామని, 2019 డిసెంబర్ 17న 3 రాజధానులపై సీఎం తమ వైఖరి చెప్పారని పేర్కొన్నారు. 3 రాజధానుల ప్రకటన తర్వాత ట్రాన్సాక్షన్స్ నిరూపించాలని, ఆధారాలుంటే తీసుకురావాలని ఆయన ప్రతిపక్షాన్ని కోరారు. ఏమీ లేని అమరావతిలో రోడ్ల కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం మాకు లేదన్నారు ఆయన. యాత్ర పేరుతో విధ్వంసం సృష్టించాలని చూస్తే చంద్రబాబే బాధ్యులవుతారని మంత్రి హెచ్చరించారు. బీజేపీ ఏదైతే రాయలసీమ డిక్లరేషన్ ఏం చెప్పింది, కర్నూలు కేంద్రంగా హైకోర్టు ఉన్నా, మరి వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు వెనకదల? వాళ్ళ వెనకదల మా పాలసీలో ఎక్కడ మార్పు ఉండదు. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అక్కడ జ్యుడిషియల్ క్యాపిటల్. సో ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయి ఇప్పుడు విశాఖపట్నం తరలించడానికి దేనికి ఎలా కావాల్సినటువంటి బిల్లు రేపు అసెంబ్లీలో ప్రవేశపెడతాం. పెట్టినటువంటి ప్రకారం అన్ని జరుగుతాయి. మీ అందరికి ఇంట్రెస్ట్ కదా విశాఖపట్నం రావాలని. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి రెడీ అయిపోండి అందరూ. బీజేపీ ఏదైతే రాయలసీమ డిక్లరేషన్ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎంపీ సిపిఎం నేత మధు ఆరోపించారు. రాజధాని విషయంలో న్యాయస్థానం తీర్పును కూడా సీఎం జగన్ లెక్క చేయడం లేదని ఆరోపించారు. 3 రాజధానుల అంశంతో వైసీపీ రాజకీయం చేస్తుందని విమర్శించారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో చేస్తున్న 3 రాజధానుల అంశానికి ముగింపు పలకాలని డిమాండ్ చేశారు. రాజధాని సమస్యని ముందుకు తీసుకొచ్చి రాజధాని 3 రాజధానులు సరైంది కాదు, అమరావతి రాజధానిగా ఉండాలని, 6 నెలల్లో దాని నిర్మాణం పూర్తి చేయాలని, రాజధాని అంశాన్ని వివాదంగా మార్చడం సరైంది కాదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. తీర్పుని శిరసావహించి అమలు జరుపుతానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ప్రకటించింది. బయటకు వచ్చి ఇప్పుడు మళ్ళా వికేంద్రీకరణ 3 రాజధానులని మాట్లాడుతున్నారు. ఇది తగునా? ఇప్పటికైనా మించిపోయింది. అమరావతి రాజధాని కోసం టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు సిద్దం కావాలని మంత్రి మేరుగ నాగార్జున సవాల్ విసిరారు. ఎన్నికల్లో అమరావతి రాజధాని కావాలా, 3 రాజధానులు కావాలా అనే విషయాలపై ప్రజలే తీర్పు ఇస్తారని చెప్పారు ఆయన. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి మేరుగ మాట్లాడారు. ఏపీలో 3 ప్రాంతాలను అభివృద్ధి చేయాలి అన్నదే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. 5 ఏళ్లు అధికారం అప్పచెప్పినా టీడీపీ ఆంధ్ర ప్రజలకు ఏమీ చేయలేకపోయింది అన్నారు. రైతుల పేరిట పాదయాత్ర చేస్తున్న వారిలో అసలు రైతులు ఎంతమంది ఉన్నారో కూడా తెలియదని పరిస్థితిలో టీడీపీ ఉందని అన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనే విషయమై తమ ప్రభుత్వం విచారణ చేస్తుందని చెప్పారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు స్థాయిని మించి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు దగ్గర ఆ పార్టీ నేతలు చపరాసి ఉద్యోగాలు చేస్తున్నారని విమర్శించారు. రాజధానిని ఎక్కడ పెడుతున్నారో, రాజధాని ఏ ప్రాంతంలో ఉండబోతుందో అనేది నువ్వే చెప్పావుగా. నువ్వు ఒక టీవీ ఇంటర్వ్యూలో రాజధాని ఎక్కడ పెట్టబోతున్నారో మాకు ముందే తెలుసు, నాకు మా వాళ్ళకి తెలుసు, నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను కొనుక్కోలేదని చెప్పావుగా. దానికి నువ్వు నీ చంద్రబాబు ఏం సమాధానం చెప్తారు? మేమనేది అదేగా, ఇన్సైడ్ ట్రైనింగ్ చేశారు, రాజధాని చుట్టూ తిప్పుకొచ్చారు, ఎక్కడ వస్తుందో మీకు తెలుసు, ఏ ప్రాంతంలో రాజధాని పెట్టబోతున్నారో మీకు తెలుసు. అందుకే మీరు భూములు కొన్నారు, అందుకే పేదల భూములు కొన్నారు, దళితుల భయపెట్టి భూములు కొన్నారు. మేము చెప్తుంది అది. నువ్వు నిజమైన రాజకీయ నాయకుడు, నీకు దమ్ముంటే, మీ చంద్రబాబుకు దమ్ముంటే నువ్వు చెప్పిన దాన్నే రేపు మాట్లాడు. నువ్వు చెప్తున్నావు మాకు తెలుసు ఎక్కడ రాజధాని వస్తుందో, నా దగ్గర డబ్బులు లేవు, నేను కొనలేకపోయానని చెప్పావుగా. నీకు దమ్ముంటే, మీరు నిజమైన రాజకీయ నాయకుడైతే మీరంతా కొల్యుడయ్యి, మీరంతా వ్యాపారం చేస్తూ పేద ప్రజల భూములు కొల్లగొట్టాలని, ఈ రాష్ట్ర అభివృద్ధి మీకు అవసరం లేదు, ఈ రాష్ట్రంలో వ్యాపారం చేయాలనే ఆలోచనతో నీ పార్టీ, నీ నాయకులు మీరు కలిసి
ఒక నాటకం ఆడుతూ ఉన్నారు. ఆ నాటకంలో భాగమే ఈరోజు మేము రాష్ట్రం మొత్తం బాగుండాలని చెప్పేసి మేము అనుకుంటుంటే మీరేమో ఉద్యమాలు చేస్తారు. నేను అడుగుతా ఉన్నా మీ ఉద్యమాన్ని. నువ్వు ఈరోజు వేమూరు నియోజకవర్గంలో ఉద్యమంలో నడుపుతా ఉన్నావు. మాజీ ఎంపీ కొత్తపల్లి గీతా దంపతులకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బ్యాంక్ ను మోసం చేశారన్న కేసులో కొత్తపల్లి గీతకు సీబీఐ కోర్టు 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీన్ని సవాల్ చేస్తూ వారు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ కోర్టు తీర్పు అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 25,000 రూపాయల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని కొత్తపల్లి గీతను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 16కు వాయిదా వేసింది. రాబోయే ఎన్నికల్లో 25 నుంచి 30 స్థానాల్లో సిపిఐ పార్టీ పోటీ చేస్తుందని తెలంగాణ సిపిఐ పార్టీ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. గవర్నర్ కు ఏ విధులు నిర్వహించాలో తెలిసినట్టు లేదని విమర్శించారు. విమోచనమో విలీనమో గవర్నర్ కు అవసరం లేదు అన్నారు. తెలంగాణ చరిత్ర గ్రంథాలను పంపిస్తాం, చదువుకొని డిబేట్ కు రావాలని గవర్నర్ కు సాంబశివరావు హితవు పలికారు. మేము 25 నుంచి 30 స్థానాలు గుర్తించాం. ఈ 25 నుంచి 30 స్థానాలని అన్ని రంగాల్లో బలోపేతం చేస్తాం. ఉమ్మడి జిల్లాలో 5, మన దగ్గర 2, ఖమ్మంలో పాలేరు అండ్ వైరా, అక్కడ కొత్తగూడెం, పినపాక, భద్రాచలం, ఈ 5టిని తయారు చేస్తున్నాం. మన గవర్నరు ఆమె గవర్నర్ గా ఫీల్ అవట్లా. విమోచనమా విలీనమా ఇది పట్టుకుంది గవర్నర్. ఇది మేము మొన్న కూడా అన్నాం, అమ్మ నీకేం అవసరం, అది విమోచన అయితే నీకేం అవసరం, విలీనం అయితే నీకేం అవసరం, ఏమన్నా రాజ్యాంగంలో దాని గురించి ఏమన్నా ఉందా, దాని గురించి నీ కామెంట్స్ చెప్పాలని ఏమన్నా ఉందా, నువ్వేమన్నా దాని మీద నువ్వు స్పందించాలని ఏమన్నా ఉందా, నీకెందుకమ్మా ఈ సమస్యల పైన అని చెప్పాం. మహామహులు తెలంగాణ పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళు రాసిన అనేక గ్రంథాలు ఉన్నాయి, మీకు మేము ప్రజెంట్ చేస్తాం, ఒక టైం ఇవ్వండి, అపాయింట్మెంట్ కూడా లెటర్ రాయిపోతున్నాం. అదే పద్ధతుల్లో ఆ పుస్తకాలు చదివి మళ్ళీ మాతో డిబేట్ చేయడానికి కూడా టైం అడుగుతున్నాం. సినీ నటుడు మాజీ ఎంపీ కృష్ణంరాజు సంస్మరణ సభను హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, కిషన్ రెడ్డి, మంత్రి తలసాని తదితరులు పాల్గొన్నారు. కృష్ణంరాజు కేంద్ర మంత్రిగా ఉన్నప్పటి నుంచి తనతో ఎంతో స్నేహపూర్వకంగా ఉండేవారని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గుర్తు చేసుకున్నారు. ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి సినిమాని చూడాలని కృష్ణంరాజు తనను ఆహ్వానించారని, ఇరువురి కుటుంబాలు కలిసి ఆ సినిమా చూశామని చెప్పారు. కృష్ణంరాజు సినీ రాజకీయ రంగాలకు చేసిన సేవలను రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. मैं तो कभी कल्पना ही नहीं कर सकता था कि हमारे अन्ना गारू इतनी जल्दी चले जाए, और उनके निधन की जानकारी जिसमें मुझे मिली तो मैं तो हतप्रभ था, क्योंकि मेरा रिश्ता उनके साथ भी था, उनके परिवार के साथ भी हमारा रिश्ता था। और मुझे याद है कि जब बाहुबली फिल्म रिलीज होने वाली थी, वह कृष्णराजू जी और उनकी फैमिली के मेंबर्स हमारे पास दिल्ली गए थे। मैं भारत का उस समय होम मिनिस्टर था, और मैंने कहा कि बहुत अच्छी फिल्म बनी है, हम लोगों की इच्छा है कि इस फिल्म को पहले आप देखें। एक थिएटर था, उस थिएटर को मैंने मैसेज दिया, और उसके बाद उसी थिएटर में जाकर मेरी पूरी फैमिली, उनकी फैमिली और हमारी होम मिनिस्ट्री के जितने भी गवर्नमेंट ऑफिशियल्स थे, सबने जाकर वो फिल्म दिखी और सबने उस बाहुबली फिल्म की सराहना की। एक बार हमारे भाई राजनाथ జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో 43 గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ఫ్లో 2,73,100గా, అవుట్ఫ్లో 2,75,023 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 8.415 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నాగార్జున సాగర్ కు వరద ప్రవాహం కొనసాగుతోంది. 20 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు 3,40,000 ఇన్ఫ్లో వస్తుండగా అవుట్ఫ్లో 3,40,000 క్యూసెక్లుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 588 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 308 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం తప్పదా అంటే అవుననే హెచ్చరిస్తోంది ప్రపంచ బ్యాంక్. పెరుగుతున్న ధరలను కట్టడి చేయడానికి వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు కీలక వడ్డీ రేట్లు పెంచేస్తున్నాయి. దీంతో ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్యం ఉచ్చులో చిక్కుకుంటాయని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది.
ప్రపంచంలోనే 3 బలమైన ఆర్థిక వ్యవస్థలు అమెరికా, చైనా, యూరప్ల పురోగతి నెమ్మదించిందని వివరించింది. వచ్చేడాది ప్రపంచ ఎకానమీ ఒక మోస్తరు మాంద్యంలో చిక్కుకుంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇంతకుముందు ఆర్థిక మాంద్యాల కంటే శరవేగంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వినియోగదారుల నమ్మకాన్ని కోల్పోతుందని పేర్కొంది. గ్లోబల్ గ్రోత్ రేటు శరవేగంగా పడిపోతుందని వివరించింది. గ్లోబల్ గ్రోత్ రేటు మున్ముందు మరింత పడిపోతే పలు దేశాలు ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంటాయని ప్రపంచ బ్యాంక్ హెచ్చరించింది. కరోనా ముందు నాటి స్థాయి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రభుత్వ విధాన నిర్ణయాలు సరిపోవని స్పష్టం చేసింది. వీకెండ్ లో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలనే చవిచూశాయి. వడ్డీ రేట్ల పెంపు వల్ల ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్యంలో కూరుకుంటాయని ఆందోళనలో మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 1093 పాయింట్లు నష్టపోయి 58,840 దగ్గర క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ 346 పాయింట్లు భారీ పతనంతో 17,530 వద్ద స్థిరపడింది. ఇవి ఇప్పటి వరకున్న ప్రైమ్ టైమ్ అప్డేట్స్. కీప్ వాచింగ్ HM టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.